39వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. ఎందుకు యోసేపును చెరసాలలో వేశారు కదా? ఎందుకు యోసేపును చెరసాలలో వేశారంటే, అక్కడ ఫరో సైన్యంలో అక్కడ ఉద్యోగస్తుడు, మరి ఈ పోతీఫర్ సేనాధిపతి, ఒక విధంగా చెప్పాలంటే సేనాధిపతి. ఈ పోతీఫరు భార్య మరి యోసేపుని బాగా విసిగించింది. ఎందుకంటే యోసేపు చాలా రూపవంతుడు, అందగాడు. అందువల్ల పోతీఫర్ భార్య మరి యోసేపుని మరి అంటే ఒక విధంగా నాతో కూడా నువ్వు ఉండాలి అనేటువంటి ఆ మాటలు భయంకరం చెప్పి మరి నేను ఆ విధంగా చేయడానికి నాకు ఇష్టం లేదు, నేను చేయను, నేను దేవునికి విరోధముగా ఆ విధంగా ప్రవర్తించను అనేటువంటి మాటలు చెప్పి మరి పోతీఫర్ భార్య నుండి అతడు విడిపించబడతాడు. అయితే ఆ తప్పించుకునేటువంటి క్రమంలో మరి యోసేపు యొక్క ఒక గుడ్డ పోతీఫర్ భార్య చేతిలోకి వెళ్ళిపోతుంది. అదంతా మనకి తెలిసినటువంటి విషయమే కదా. అక్కడ చూసినప్పుడు 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినప్పుడు 3వ వచనము, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినను అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యుద్ధ పరిచారము చేయువాడైనను, మరియు అతడు తన ఇంటి మీద, చూడండి, యోసేపు ఈ యొక్క ఫరో ఇంట్లో ఏ విధంగా ఒక విచారణకర్తగా అతన్ని నియమించి అతని కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. ఫరో మరి ఐగుప్తుడైనటువంటి ఫరో మరి ఈ హెబ్రీడైనటువంటి యోసేపుకు మరి అన్ని కూడా అప్పగించాడు. అంటే ఒక నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ పోతీఫర్ భార్య ఎప్పుడైతే ఆ విధంగా చేసిందో చేసినప్పటికీ కూడా మరి యోసేపు చాలా కఠినంగా ఉన్నాడు. కఠినంగా ఉన్నదాన్ని బట్టి ఏం చేశారు, ఆ భార్య చెప్పినటువంటి మాటలు విని పోతీఫర్ ఏం చేశాడు, చెరసాలలో వేశాడు. చెరసాలలో వేయడానికి కారణం ఏంటంటే పోతీఫర్ భార్య చెప్పినటువంటి మాటలు మరి విని, అబద్ధపు మాట కదా, అబద్ధపు మాటలు ఆమె చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కూడా మరి ఏం చేసింది, యోసేపు మీద లేనిపోయినవన్నీ కూడా చెప్పింది. ఆ లేనిపోయినవన్నీ చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఏం చేస్తాడు భర్త, అరే నా భార్యని పట్టుకుంటాడా అని చెప్పేసి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. అటువంటి కోపానికి యోసేపు బలయ్యి చెరసాలలో బంధించబడ్డాడు. అసలు యోసేపు ఎవరు? యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. యాకోబుకి 12 మంది కుమారులు కదా. 11వ వాడు యోసేపు కదా. ఆ యాకోబు ఎవరు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం కొడుకు. అబ్రహాం ఎవరు? విశ్వాసుల తండ్రి కదా. అబ్రహాము విశ్వాసుల తండ్రి. ఈ యోసేపు యొక్క మరి ఆయన జీవిత చరిత్ర మనం చూసినప్పుడు యోసేపు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనం చెప్పుకోవచ్చు కదా. యోసేపు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా యోసేపులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన
యథార్థవంతుడు. అంతేకాకుండా తండ్రిని ప్రేమించినటువంటి వాడు, తండ్రి ఆజ్ఞకు లోబడినటువంటి యాకోబు యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వాడు. కాబట్టి యాకోబుకు ఇద్దరు భార్యలు కదా, యాకోబుకు ఇద్దరు భార్యలు. ఎవరు? లేయా, రాహేలు. మొదటి భార్య పేరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు. అయితే లేయా అంత మంచిగా ఉండదు కదా, జబ్బు కలదు. కాబట్టి రాహేలు చాలా మరి అందగత్తె. అయితే రాహేలుకు జన్మించినటువంటి ఈ కుమారుడే మరి యాకోబు కదా. కానీ లేయా కంటే ఎక్కువగా రాహేలునే ఎక్కువ యాకోబు ప్రేమించాడు కదా, రాహేలే ఎక్కువగా ప్రేమించాడు. అయితే యాకోబు మరి యోసేపు మరి బాబు అయినటువంటి మన మామ అయినటువంటి లాభం దగ్గర దాదాపుగా 7 సంవత్సరాలు మరి ఊడికం చేశాడు. ఒక ఎందుకు చెప్పిన బానిసగా పనిచేశాడు. ఎవరి కొరకు? భార్య లాభాను భార్య కూతురు కొరకు కదా, లాభాను కూతురు కొరకు 7 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. కానీ యోసేపు అనేటువంటి ఆయన చాలా యథార్థవంతుడు, నీతిపరుడు, భయము భక్తి కలిగినటువంటి వాడుగా మనము చెప్తాం. అంతేకాకుండా మంచి పోషకుడు, సంరక్షకుడు, తన కుటుంబాన్ని చక్కగా మరి ప్రేమించినటువంటి వాడు, అన్నలు తప్పు చేసినా క్షమించినటువంటి వాడు కదా. అన్నలు చాలా తప్పు చేశారు, అంతేకాకుండా యోసేపుని అమ్మేశారు, యోసేపుని అమ్మేశారు. అయినప్పటికీ కూడా అన్నలు మరి ఆ దుఃఖ సమయంలో మరి బాగా ఆ కరువు వచ్చినప్పుడు అన్నలకు సహాయం చేసినటువంటి వాడు యోసేపు. తర్వాత మరి ఆ కీడు చేసినటువంటి అన్నలను క్షమించినటువంటి మంచి సహోదరుడిగా కూడా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా పాపమును తృణీకరించాడు. పోతీఫరు భార్య విషయంలో పాపాన్ని క్షమించాడు. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడున్నాడు, అతను టీచర్, గుడివాడ పట్టణంలో అతను టీచర్. ఆ టీచర్ అయితే అతని ఫ్రెండ్ ఒక మంచి ధనవంతుడు. ఈ టీచర్ యొక్క ఫ్రెండ్ ధనవంతుడు, మంచి ఆస్తి ఉంది. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే ఈ ఆస్తి ధనం ఉండటం వల్ల అతను విపరీతంగా చెడు అలవాట్లకు లోనైపోయాడు. ఆ లోన్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో చనిపోయాడు. బాగా దుర్వ్యసనాలకు బానిస అయిపోయి చనిపోయాడు. చనిపోయే ముందు అతను ఏం చేశాడంటే మనవాడు అబ్బాయిని పిలిచి వాళ్ళ భార్యని చూడమని చెప్పేసి చెప్పాడు. నేను చనిపోతున్నాను, మరి నా భార్యని నువ్వే చూడాలి అని చెప్పేసి, నా ఆస్తి అంతా కూడా నా భార్య పేరు మీద ఉంది, నా భార్యని నువ్వు చూడాలి అని చెప్పేసి ఆ భార్యని పిలిచి మరి చెప్పాడు. చెప్పినప్పుడు ఆస్తిని చూడలేదు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. అయినప్పుడు కూడా ఈ అబ్బాయి ఈ యొక్క యవనస్తుడు ఏమన్నాడంటే, నేను ఆ తప్పు చేయను, నీ తనం కాదు, నీ భార్య అందం కాదు నాకు కావాల్సింది, నీ స్నేహంతో నేను ఉన్నాను, కాబట్టి నా ప్రాణం పోయినంత వరకు నీకు నేను పనిచేస్తా, అంతేగాని ఈ విషయంలో మాత్రం నేను నీకు ఎటువంటి సహాయం చేయను. అయితే ఆ అమ్మాయిని నేను ఏది అవసరమో అది నేను తీరుస్తాను, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ ఆ అమ్మాయి దగ్గర ఉండడం కానీ నేను చేయను. అంటే అంత పర్ఫెక్ట్గా ఎటువంటి మరి ఆ ధనాన్ని ఆశించలేదు, ఆమె యొక్క అందాన్ని ఆశించలేదు. మరి యవనస్తుడు ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగినటువంటి వాడు కనుక ఆ విధంగా చెప్పగలిగాడు. చాలామంది అయితే అటువంటి అవకాశం వస్తే వదులుకోరు, ఎవరో వదులుకోరు. మంచి ధనం ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, అగ్ర కులానికి చెందినటువంటి వాడు అయినప్పుడు కూడా అతను దేన్ని ఆశించింది? స్నేహాన్ని గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు.
నాకేమీ వద్దని చెప్పింది. కాబట్టి పోతిఫర్ భార్య ఆ విధంగా బలవంతం చేసినా కానీ యోసేపు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా. పాపాన్ని తృణీకరించాడు, పాపానికి అసలు అవకాశము ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాడు. అయితే యోసేపు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎవరైనా? యోసేపు అంటే ఒకళ్ళే యోసేపేనా, లేకపోతే యాకోబు కొడుకు యోసేపేనా, ఇంకెవరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 యోసేపులు ఉన్నారు బైబిల్ కదా. 4 యోసేపులు ఉన్నారు. అయితే యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపు చాలా భయం భక్తి కలిగినటువంటి, చాలా భక్తి కలిగినటువంటి వాడు. అయితే ఈ యొక్క యాకోబుకు ఉన్నటువంటి వారి 2 భార్యల్లో మరి ఎక్కువగా మరి రాహేలును మరి ప్రేమించేటువంటి వాడు. అంతేకాకుండా యాకోబు యోసేపుకు మరి యోసేపును కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. యాకోబు యోసేపును కూడా ఎక్కువగా ప్రేమించి ఆయనకి ఏం చేశాడు తెలుసా? ఒక నిలువు టంగిని పుట్టించాడు కదా. ఒక నిలువు టంగిని పుట్టించాడు. అది 37వ ఆదికాండము 37వ అధ్యాయము 2-4 వచనాలు చూడండి. యోసేపు 37వ అధ్యాయము. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందరం మేపుచున్నాడు. అతను చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దకును ఉన్నాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేడు వాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగి పుట్టించాడు. చూడండి, ఎక్కువగా అందరికంటే కూడా యాకోబు యోసేపును ప్రేమించి ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని పుట్టించాడు. ఎందుకంటే యాకోబు యొక్క మాటలు ఎక్కువగా వినేటువంటి వాడు ఎవరంటే యోసేపు. 2 మంది కుమారులు ఉన్నారు. 2 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా యోసేపు తండ్రి అంటే చాలా భయం, చాలా మంచి విధేయత అనేటువంటిది కనపరిచాడు. ఆ కనపరిచినందువల్ల ఎక్కువగా మరి యాకోబు యోసేపుని ప్రేమించి ఆ నిలువు టంగిని మరి పుట్టించడం జరిగింది. ఆ తర్వాత యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు మరి ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే దాదాపుగా 147 సంవత్సరాలు బతికాడు. అది ఆదికాండము 48వ అధ్యాయము 28వ 47:28 యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 యాకోబు జీవించాడు. కాబట్టి ఇక్కడ యాకోబు కుమారుడు అనేటువంటి యోసేపు మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చిన్నతనం నుండి కూడా కొన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు కూడా మనము చూస్తాం. మంచి జ్ఞానం, యోసేపు మంచి జ్ఞానవంతుడు. ఏ విధంగా జ్ఞానవంతుడు అంటే ఫరో కలిగినటువంటి కళలను వివరించినటువంటి వాడు. ఫరో కళలు కానీ ఆ కళల యొక్క భావం చెప్పమంటే యోసేపు ఏం చేశాడు? ఆ కళల భావాన్ని చెప్పాడు. తను చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 5-8 వచనాల్లో మొట్టమొదట ఆ కళ యొక్క భావాన్ని యోసేపు చెప్పడం జరుగుతుంది. 37వ అధ్యాయం భావం ఎలా ఉందంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది, వాళ్ళని కించపరిచే విధంగా,
వాళ్ళని ఒక దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వాళ్ళుగా అక్కడ ఉంది. అందువల్ల యోసేపు కలిగినటువంటి ఆ కళ అన్నదమ్ములకి బాగా వైరం అనేటువంటిది ఏర్పడింది. చూడండి, ఆ మొట్టమొదటి కళ 6వ వచనం 37వ. దయచేసి వినుడి, అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడిని చెప్పాను. మన చేనులో ఉన్నాము, ఒక పన లేచింది, ఆ పన చుట్టూ మీ పనులన్నీ కూడా ఉన్నాయి, ఆనుకొని ఉన్నాయి అని చెప్పేసి, అంతేకాకుండా నాకు ఉన్నటువంటి ఆ పన ఎన్ని కూడా మీ పనులని సాష్టాంగ పడ్డాయని చెప్పారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మాకు రాజువే లేకపోతే అధికారివే, మీకు మేము నమస్కారం చేసావా, మరి ఇటువంటి కలగన్నావు నువ్వు, దీని ఉద్దేశం ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని సహజంగా అడుగుతారు. సరే, 2వ కళ చూడండి, 37 ఆదికాండం 37వ అధ్యాయము 9-11 వచనాలు. 9-11 వచనాలు. అతడు ఇంకొక కళ గని నా సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. 2వ కళలో సూర్యచంద్రులు 11 నక్షత్రములు, అంటే 11 మంది అన్నదమ్ములు, సూర్యచంద్రులతో సహా 11 మంది మరి నక్షత్రములు. ఆ 11 మంది నక్షత్రములు నాకు సాష్టాంగ పడ్డాయని చెప్పేసి 2వ కళ గురించి చెప్పాడు. ఈ 2వ కళ గురించి చెప్పి ఆ సూర్యచంద్రులు ఆ 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడిని చెప్పారు. ఆ తర్వాత 10వ అధ్యాయం 10వ వచనము, అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతన్ని గద్దించను. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుతాడు. సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు, 11 నక్షత్రములు అంటే 11 అన్నదమ్ములు. అయితే తండ్రికి ఆ సహోదరులకు చెప్పినప్పుడు, అయితే తండ్రి యాకోబు ఏమన్నాడంటే, అంటే నేను, మీ అమ్మ, తర్వాత మీ అన్నదమ్ములు అందరం కూడా మేము మీకు సాష్టాంగ పెడతామా, అసలు ఎటువంటి కలగన్నావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. అదే ఇప్పుడు మనకు కూడా కళలు వస్తుంటాయి. కళల గురించి చెప్పినప్పుడు ఆ కళలు అనేటువంటి వాటిని అంతగా ఎక్కువగా పట్టించుకోరు. రకరకాలైనటువంటి కళలు వస్తుంటాయి. కొన్ని కళలు వచ్చినప్పుడు మనం మర్చిపోతాం, సార్ జ్ఞాపకం రావు. కొన్ని కళలు భయంకరమైనటువంటి కళలు వస్తాయి. మనం ఎక్కడ ఉన్నప్పుడు వాడు తోసేసినట్టుగా, ఆ కొండ మీద నుంచి కింద పడిపోయినట్టుగా భయంకరమైనటువంటి కళలు వస్తుంటాయి. ఆ కళల గురించి మనం చెప్పినప్పుడు మనము ఆ కళల యొక్క దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోము మనం కదా. కళలు వస్తుంటాయి, కొన్ని కళలు నెరవేరుతాయి. కొంతమంది వాళ్ళకి ఒకరు చనిపోయినట్టుగా కళ వస్తుంది. ఒకరిని పెట్లో పెట్టి తీసుకుని వెళ్తున్నట్టుగా కళ వచ్చినప్పుడు, నాకేంటి ఈ కళ వచ్చింది, సమాధికి తీసుకెళ్తున్నారంట, అక్కడ ఆ నల్లని గుడ్డను చుట్టి ఆ పెట్లో పెట్టారు, ఆ పెట్లో పెట్టి తీసుకెళ్తున్నారంటే ఆ మరుసటి రోజు ఎవరో ఒకరు చనిపోతారు. నాకు రాత్రి ఈ కళ వచ్చింది కాబట్టి ఆ కళ యొక్క పరిస్థితి ఇక్కడ జరిగింది, చనిపోయారు అని అంటే సొంతోళ్ళు. ఇది చాలామంది చనిపోతారు, చాలామంది చనిపోతే అది అనకూడదు. కాబట్టి ఏంటంటే ఈ కళ కొంతమందికి ఆ కళ యొక్క పరిస్థితి కూడా ముందుగానే తెలుస్తుంది. అంటే దేవుడు ఎక్కువగా ప్రార్థించేది వాళ్ళకి అటువంటి పరిస్థితి, అంటే అందరు కాదు. ఇప్పుడు కొంతమంది అలా చెప్తూ ఉంటారు, దేవుడు నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు అనేటువంటి చెప్తూ ఉంటారు. కానీ అలా కనిపించి మాట్లాడారు అనేటువంటి దాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కాదు.
దైవజనులు చెప్పారు కాబట్టి మనము దాన్ని నమ్ముతాం కదా. దైవజనులు చెప్పారు కాబట్టి మనము నమ్ముతాం. కాబట్టి ఇక్కడ యేసు చాలా జ్ఞానవంతుడు. ఆ తర్వాత యేసేపు మీద పగ తీర్చుకున్నప్పుడు కూడా యేసేపు వారిని క్షమించాడు కదా. యేసేపు మరి వారి ఏళ్ళు లేనటువంటి గోతిలో యేసేపును పడేశారు అన్నదమ్ములు కదా. అన్నదమ్ములు పడేసినప్పుడు కూడా అన్నల మీద ఎటువంటి పగ తీర్చుకోలేదు. తర్వాత అన్నదమ్ములు చేసినటువంటి ఆ పగని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అన్నదమ్ములు కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చాడు. కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చాడు. చూడండి 37 ఆదికాండం 37వ అధ్యాయము 31 చూసినప్పుడు వారు యేసేపు మరి ఎంత అవమానపరిచినా కానీ యేసేపు వారిని క్షమించడం. వారు 31వ వచనము ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనంలో వారు అంటే అన్నదమ్ములు యేసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారి తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అతను దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసింది, యేసేపు నిత్యముగా చేర్చబడినని. యాకోబు తన బట్టలు చింపుకొని తన నలుగున గోనిపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ కూడా అతను ఓదార్చుటకు యత్నము చేసింది. అయితే అతను ఓదార్పు పొందనలాగా భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు చేసినటువంటిది అంగీని తీసుకున్నారు, మేక పిల్లలను చంపారు, ఆ రక్తంతో ఈ అంగీ అంతా తడిపేశారు. తడిపేయటమే కాకుండా తండ్రికి చెప్పారు, అయ్యా ఇదిగో మాకు ఈ అంగీ దొరికింది, ఇది నీ కుమారునితో కాదు మాకు చెప్పమంటే ఆయన ఏం చెప్పాడు? యేసేపు యాకోబు ఇది నా కుమారుడు యేసేపుదేను అని చెప్పాడు. అయితే మాకు తెలియదు, ఇది అక్కడ పడింది, ఏ మృగమో తినేసి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. అయినప్పుడు ఆ తండ్రి ఆ బాధ, యేసేపు చనిపోయి ఉంటాడు కదా, యేసేపు చనిపోయి ఉంటాడని ఆ బాధ చెప్పినప్పుడు యేసేపు యాకోబు ఎంతో కలవరపడ్డాడు. కానీ కుమార్తెలు ఉన్నారు, మరి కుమారులు ఉన్నారు, మరి ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మరి ఏమి మాట్లాడలేదు. ఓదార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మరి కామ్గా ఉండడం అనేటువంటి. తర్వాత ఎక్కడైతే బానిసగా తీసుకుని వెళ్ళారో అక్కడే ఆయన ఉన్నతాధికారిగా ఆయన నియమించబడ్డం మనం చూడండి. తాను ఎప్పుడైతే తగ్గించుకున్నాడో అతను హెచ్చించబడ్డాడు. మనం తగ్గించుకున్నప్పుడు మనం దేవుడు హెచ్చిస్తాడు. చూడండి ఆ యొక్క 39వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఉంటుంది. ఇంతకుముందు చదివాము అది. 39వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చూసినప్పుడు బానిసగా పోయినటువంటి ఆ యొక్క యేసేపు ఉన్నతాధికారిగా ఫరో చేత నియమించబడటం అనేటువంటిది మనము చూస్తాము. అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అంటే అన్నీ కూడా విచారించేటువంటి వాడుగా ఫరో యేసేపును నియమించడం అనేటువంటిది మనము చూస్తాము. ఆ తర్వాత పాపమును తృణీకరించినటువంటి వాడు మరి ఫరో మనం చూసాం. పోతీఫరు వారి విషయంలో ఆయన పాపాన్ని తృణీకరించాడు. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ అంశం ఏంటంటే మనం ఏదైతే చదివామో చెరసాలలో వేసినప్పుడు చెరసాల యొక్క అధికారి యొక్క కటాక్షం, ఆ ప్రేమ పొందడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు రాజు బందీగా యేసేపుని వేసినప్పుడు ఆ జైలు అధికారి ఆ యేసేపు మీద కనికరం పొందటం ఏంటి? కనికరం పొందకూడదు.
ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేస్తారు. చెప్పిన మాట వినకపోతే ఏ పోలీసు ఉన్నతాధికారి అయినా సస్పెండ్ అవుతాడు. అయితే చెరసాలలో వేసినప్పుడు యేసేపుడు మరి జైలు అధికారే మరి అతనికి సహాయం చేసినటువంటి వాడిగా, కటాక్షము ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. అంతేకాకుండా ఆ చెరసాలలో యేసేపు ఏమి చెబితే అదే జరిగింది. యేసేపు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. కాబట్టి యెహోవా అతనికి తోడై ఉన్న ఆ చెరసాల అధిపతి అతని చేతికి ఏర్పడినప్పుడు నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించును. ఇదిగో ఐగుప్తు దేశం అంతటిను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుతున్నవి, మరియు కరవు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరుగుపడును, ఆ కరువు దేశమును పాడు చేయను. ఐగుప్తులో ఏర్పడినటువంటి కరువు మరి యేసేపు మరి అక్కడ ఉన్నప్పుడు విస్తారముగా పంట పండినందువల్ల ఆ పంటలో కొంత భాగాన్ని మరి ఐగుప్తుకు పంపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఫరో మరి ఆ దేశంలో ఎక్కువగా పంట సమృద్ధి అనేటువంటిది కలిగినప్పుడు 47 నుంచి కూడా 49లో చూడమ్మా, 41, 47, 49 వరకు ఆ సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిరిగా ఉండెను. ఐగుప్తు దేశమందు 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేశాడు. చూడండి, ఐగుప్తు దేశం అంతటి కూడా పంటను నింపాడు. ఎవరు? యేసేపు మరి కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతంలో మరి పంటను ఆయన నింపాడు. ఆ తర్వాత ఆ ఏ పట్టణం చుట్టూ పొలము యొక్క ధాన్యము ఆ పట్టణం నందే నిల్వ చేసెను. యేసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేశాను. కాబట్టి ఎంత జాగ్రత్తగా మరి కరువు వస్తుంది, ఆ కరువులో మరి ఆ నష్టం అనేటువంటిది జరగకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు? ధాన్యాన్ని సమకూర్చాడు, సమృద్ధిగా సమకూర్చాడు. ఎటువంటి కరువు వచ్చినా ఆపద వచ్చినా దాన్ని మరి నిలబడి ఆ కరువు నుండి ప్రజలను రక్షించడానికి ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ధాన్యం అవసరమో ఆ పట్టణం అంతా కూడా దేవుడు మరి యేసేపుకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము, ఆ తర్వాత ఆ భయము, భక్తి వల్ల దేవుడు యేసేపుని ఎంతగానో ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ రాకడ సమయాల్లో మనం ఉన్నాం. ఈ రాకడ సమయాల్లో మనము రాకడ కొరకు సిద్ధపడాలి. ఎందుకంటే కొంతమంది అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు. ఇదంతా కూడా అసలుకి నోవాహు జలప్రలయం జరగలేదు, మరి ఆ జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాధి చేయబడ్డా, 3వ దినాలు లేచాడా, ఆరోహణమై వెళ్ళాడా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయా బైబిల్లో అనేటువంటివి చెబుతా మరి దీన్ని మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, చాలా వరకు మిస్లీడ్ చేస్తున్నారు. మరి జపాన్ దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, మంచి విద్యావంతుడు. ఆ జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆ విద్యావంతుడు బైబిల్ మీద స్టడీ చేశాడు. బైబిల్ మీద స్టడీ చేసి ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా అబద్ధికుడు, చాలా మోసగాడు, ఈ బైబిల్ అనేటువంటి అన్ని అసత్య ప్రమాణాలు, ప్రవచనాలు, ఇందులో ఏది కూడా వాస్తవం లేదు అని అతను జపాన్ దేశంలో ప్రచారం చేయటమే కాకుండా జపాన్ దేశం నుండి అమెరికా బయలుదేరాడు. అమెరికాలో కూడా ఈ విషయం చెప్పాలని, యేసుక్రీస్తు ప్రభు గురించి వ్యతిరేకంగా చెప్పాలని జపాన్ దేశం నుండి అమెరికా బయలుదేరాడు. అమెరికాకు వచ్చిన తర్వాత ఒక హోటల్లో ఆయన టిఫిన్ చేస్తాడు ఆ యవనస్తుడు.
అది చేసినప్పుడు ఆ టిఫిన్ చేసేటువంటి హడావుడిలో ఒక బ్యాగ్ మర్చిపోతాడు. ఆ బ్యాగ్ని ఆ హోటల్ యజమాని, అమెరికా దేశంలో ఆ హోటల్ యజమానిని దాచిపెడతాడు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరతాడు. అమెరికా దేశానికి వెళ్ళిపోయి అక్కడ దేవుని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే అమెరికా దేశంలో ఎలా అంటే దేవుని యొక్క మరి సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి, సాతానుకు సంబంధించినటువంటి దేవాలయాలు కూడా ఉంటాయి, శాటన్ చర్చెస్ అనేటువంటివి కూడా ఉంటాయి. వాళ్ళకి అసలుకి అది క్రైస్తవ దేశం అయినప్పుడు కూడా క్రైస్తవుల పేరు లేనటువంటివి ఉంటాయి, కానీ దేవుని గురించి వాళ్ళకి తెలియదు అమెరికా దేశంలో. అందువల్ల అసలుకి ఆ దేశం అనేటువంటిది ఒక రోజుకి పూర్తిగా పతనం అయిపోతుంది, ఎందుకంటే దేవుని ఎరగకుండా ఉన్నారు. అలా ఎవరు వచ్చి యేసుక్రీస్తు రక్షకుడు కాదు, యేసుక్రీస్తు గొర్రెల కాపరి కాదు, యేసుక్రీస్తు మరి ఆయన చెప్పినటువంటి దానిలో ఎటువంటి సత్యం లేదు, ఆయన అబద్ధికుడు, మోసగాడు, అలా శిష్యులకు చెప్పి మరి మాయగాడు, మాంత్రికుడు అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేస్తే ఆ తర్వాత అమెరికా దేశంలో కొంతకాలం ఆడ ఉన్న తర్వాత దాదాపుకు 3 సంవత్సరాలు అతను కోర్సు ఒకటి అయిపోయిన తర్వాత ఆడ ఉన్నంత కాలము దేవుని గురించి చెడుగా ప్రచారం చేసి మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏ హోటల్లో అయితే ఆయన టిఫిన్ చేశాడో మళ్ళీ అదే హోటల్కి వస్తాడు. వచ్చినప్పుడు ఆ హోటల్ యజమాని ఏం చేస్తాడంటే, అయ్యా మీరు మీరు వెళ్ళేటప్పుడు ఈ యొక్క బ్యాగ్ని మీరు మర్చిపోయారు, ఈ బ్యాగ్ మీదేను, మీకు ఇద్దామంటే దీనిలో మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమీ లేదు, తీసుకెళ్ళండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన నిజంగా 3 సంవత్సరాల క్రితము నేను పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క బ్యాగ్ని నువ్వు తిరిగి అప్పగించావు కనుక మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఈ దేవుడి యొక్క ఆ ప్రేమ, ఆయన చెప్పినటువంటి ఆ వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నందు బట్టే మీరు ఇంతటి ప్రేమను కనపరిచారు. కాబట్టి మీ దేవుడే, మీ యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు అని అప్పుడు అంగీకరించాడు. అంగీకరించడమే కాకుండా అతను జపాన్ దేశం మళ్ళీ వెళ్ళి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని ప్రచారం చేశాడండి. కాబట్టి ఇటు వస్తున్నారు మరి కొంతమంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, చెప్తున్నారు. కనుక మనము దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మరి ఈ వాక్యాన్ని మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి జీవితంలో మరి ఆయన ప్రాముఖ్యమైనటువంటి భయము భక్తి కలిగినటువంటి వాడు, పాపాన్ని తృణీకరించినటువంటి వాడు, అన్నదమ్ములు చేసినటువంటి ఆ పక్కన కూడా మర్చిపోయి ఓదార్చినటువంటి వారు, అన్నదమ్ములకు తిరిగి మరి సహాయం చేసినటువంటి వారు, మరి అన్ని గొప్ప లక్షణాలు యేసేపులో ఉన్నాయి కనుక మనము కూడా ఇతరులను ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. మన మీద పగ ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళను కూడా మనం క్షమించేటువంటి వారిగా మనము ఉండాలి అనేటువంటిది యేసేపు ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి తూర్పు క్రైస్తవ పాలెం సంఘ సభ్యులందరికీ కూడా మరి యేసేపు జీవితంలో మరి దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు, మరి అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉన్న బట్టి యేసేపు చక్కగా మరి దాసుడిగా వెళ్ళి మరి అధికారిగా నియమించబడటం అనేటువంటిది మనము చూసాం. కనుక ఇటువంటి విషయాలు మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఉండాలని, దేవుని యొక్క రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడాలి, ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా సమయం అయిపోయింది. కొంత కరెంటు విద్యుత్ శక్తి మరి ఆగిపోవడం వల్ల ఆ సమయం తీసుకోవాల్సి వచ్చింది. మరి దేవుడి కొద్ది మాటలు తీయడా జీవమగలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చినటువంటి మరి వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసేపుకు మీరు తోడై ఉన్నందున ప్రభువా, యేసేపు గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి భయము బుద్ధి కలిగినటువంటి వారముగా
తండ్రి మమ్మల్ని మీరు కూడా ఏర్పాటు చేసుకుని మీరు ఆకడ కొరకు సిద్ధపరిచేటువంటి వారుగా ఉన్నట్టు సహాయం దయచేయమని మరి ముఖ్యముగా తండ్రి మరి ఈసీవై బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి సకల రోగాలను తండ్రి మరి తీసివేసి స్వస్థత దయచేసి మీ గాయపడినటువంటి రక్తము చేత అభిషేకించి తండ్రి బిడ్డలను తండ్రి మరి పూర్తి స్వస్థతలో నడిపించండి ప్రభువా. ఆర్థికమైనటువంటి సమస్యల నుండి, మానసికమైనటువంటి సమస్యల నుండి బిడ్డలను కాచి కాపాడి దీవించండి. యవన బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. మంచి మార్గములో నడిచేటువంటి యవన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి కాపాడమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.